మీరు కష్టాలు అంటున్నారు కదండీ! అంటే ఎలాంటి కష్టాలు మీరు ఫేస్ చేసేవాళ్ళు? ఎలా అంటే ఏం చెప్తారు? కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే సర్లే కొంతమంది స్మూత్‌గా ఉంటారు. కొంతమంది కొంచెం హార్ష్‌గా బిహేవ్ చేస్తారు. ఒకసారి నేను అంటే హార్ష్‌గా బిహేవ్ చేయటువంటి వాళ్ళు మందు తాగటం లాంటి అక్కడికే వస్తున్నా అండి. ఒకసారి ఎళ్ళాను. హోటల్‌లో బుక్ చేశారు. ఓకే. హోటల్‌కెళ్ళాను. హోటల్‌కెళ్తే అక్కడ ముగ్గురు అమ్మాయిలున్నారు. నాకు చెప్పలేదు. వాళ్ళే ముగ్గురొచ్చారు, కూర్చున్నారు, తాగారు. వాళ్ళు ఫుల్ డ్రింక్‌లో ఉన్నారు. నన్ను తాగమని ఫోర్స్ చేశారు. నేను 2 బీర్లు తాగాను. తాగాక ఒక్కొక్కసారి సిట్యుయేషన్ ఏమైద్దంటే ఆ రోజు నైటు వాళ్ళు సిగరెట్ తాగుతూ ఇలా కాల్చడం, బీర్ బాటిల్‌తో చెయ్యి మీద పలగొట్టారు. అలా చిత్రహింస నార్మల్‌గా చేస్తారు. మనం ఎక్కడన్నా ఫీమేల్స్‌ని అలా చేస్తాం అలాంటివి చూస్తున్నాం. ఇంత వైలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. చాలా మంది ఉంటారండి లేడీస్. మీరు యాక్చువల్లీ అబ్జర్వ్ చేశారో లేదో, ఒక అమ్మాయిని ముగ్గురు మగాళ్ళు సుఖపెట్టగలరు గానీ, ఒక మగాడు ముగ్గురు అమ్మాయిని సుఖపెట్టలేడండి. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు అని చెప్తారు. అవునవునవును. చాలా స్ట్రాంగ్‌గా అంటే వాళ్ళని సాటిస్ఫైడ్ చేయడం అంత ఈజీ వర్క్ అయితే కాదు. ఓకే. ఇంకా మెయిన్ అలాంటి వాళ్ళైతే కొంతమంది నార్త్ ఇండియన్స్ అలా ఉంటారు. వాళ్ళు ఇంకా హార్ష్‌గా తిడతారు, కొడతారు. సో, మనం బుక్ చేసుకున్నారు కాబట్టి మనం ఏమనని పరిస్థితి. ఓకే. అంటే ముగ్గురున్నారు. ఎళ్ళంగానే అంటే మీ పేమెంట్ ఎలా ఉంటది? మీకు 3000 అని చెప్తున్నారు ఆళ్ళు. అవునా? 3000 అని చెప్తున్నారు. అంటే అక్కడ మనం వాళ్ళకి ఎక్కువగానే ఇస్తారా? మీరు ఇప్పుడు అక్కడికెళ్తే కంప్లెయింట్ చేస్తుంటారు కొంతమంది. అంటే ఇంతమంది ఉన్నారు, ఇట్లా కాదు నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మీరు అలాంటి ఏమన్నా కండిషన్స్ అలా పెడతారా? లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదైనా టిప్ తీసుకునే అవకాశం ఉంటదా? ఎట్లా అంటారు? నచ్చితే టిప్స్ ఇస్తారండి. యాక్చువల్లీ పర్సన్‌కింత ఇగ ముగ్గురైతే ఇలా అని కొంత అమౌంట్ కూడా కొంచెం పెంచుతారు. 1000, 2000 అంతే తప్పితే పెద్ద మార్జిన్ ఏమి ఉండదండి. కాదండి. అంటే మనం నిజంగా ఒక ముగ్గురు ఆడాళ్ళు కలిసి ఒక అబ్బాయిని బుక్ చేసుకునేంత ఫాస్ట్ అయిపోయిందా మన దేశం అంటే ఒక్కోసారి నమ్మశక్యంగా ఉండదు. నిజంగా అంటే ఏజ్ ఎంత ఉంటది వాళ్ళది? అంటే ఆడపిల్లలా? లేకపోతే పెళ్ళి కొంచెం అలాంటి వాళ్ళు ఉంటారా? కొంతమంది చూసుకున్నట్టయితే ఏజ్ ఇంకా అబోవ్ 45-50 వాళ్ళు కూడా ఇలాంటివి ఉన్నారు. అవునవునవును. అలాంటివి జరుగుతుంటాయా? యాక్చువల్ చెప్పాలంటే మన ఇండియా ఎకానమిక్‌లో 24లో ఉన్నప్పుడు ఎకానమిక్‌లో 2010లో ఉంటాం. 2010లో ఉంటాం. కానీ ఇలా అమ్మాయిల అభివృద్ధిలో ఇట్లాంటి కల్చర్‌లో 2050 దాటేసాం మనం. దాటేసాం. హ్మ్. ఇప్పుడు ఏజ్ గ్రూప్ అంటే 50+ ఉన్న వాళ్ళు ఉంటారు. కాదు బ్రదర్. ఇప్పుడు నార్మల్‌గా మీరు కూడా 27 అంటే మంచి ఏజ్‌లో ఉన్నారు. వేరే వాళ్ళ అంటే అవునా? కొంచెం సేమ్ ఏజ్ గ్రూపో లేకపోతే కంపాక్టబిలిటీ బావుంటది. అలా కాకుండా అదర్ దెన్ పెద్ద ఏజ్ వాళ్ళతో మీరు ఎలా అక్కడ ముందుకెళ్తారు? ఏంటంటే ఏం చెప్తారు మీరు? అంటే మనం ఒకసారి కమిట్ అయ్యాం కాబట్టి నాకు మంచిగున్న అమ్మాయిలే కావాలా, పెద్దోళ్ళు అవన్నీ అంటే మనం వన్స్ కమిట్ అయ్యి వెళ్ళాక ఆడ కస్టమర్ ఎవరున్నా ఎలా ఉన్నా మన పని ఏదో మనం చూసుకొని రావాల్సింది. వాళ్ళతో పర్సనల్ అటాచ్మెంట్ ఏం పెంచుకోలేము. మనం వారానికి 2 ముగ్గురిని చూస్తుంటాం. ఎంతమంది అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీద షేర్ చేసుకోవాలి. లేదండి. కనీసం వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కాదుగా నెంబర్ కూడా ఇవ్వరండి. వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు, వాళ్ళే వచ్చి డ్రాప్ అంటే చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత నీ దగ్గర మొబైల్ ఉంటుందా? అవును, ఉంటుందండి. నీ దగ్గర మొబైల్ ఉన్నా కానీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన వాళ్ళు కూడా ఏదన్నా వాళ్ళ నెంబర్ ఇవ్వటం కానీ అలాంటి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉంటుంది? అలా లేదండి. ఒకవేళ అలా ఇస్తే మా వాళ్ళు నన్ను ఊరుకోరు. ఓకే, మీరు ఎందుకు తీసుకున్నారు? ఒక్కోసారి కొడతారు కూడా. అలా పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు షేర్ చేయరు. వాళ్ళు షేర్ చేసినా మనం తీసుకోవద్దు. ఎప్పుడైనా కానీ ఎందుకురా నాకు ఈ కర్మ, ఎందుకు నేను ఇలాంటి వచ్చాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడన్నా? చాలా సార్లు అండి. ఒక్కనే రూమ్ లో కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, అసలు నేను ఏమవుదామని వచ్చాను, నేను ఏమైనా, నా గోల్ ఏంటి, నా ఏమేంటి, ఇలా నేను ఇక్కడ ఎందుకు కన్విన్స్ అయ్యానంటే ఈ వచ్చిన మనీతో 2 చెల్లెళ్ళ పెళ్లి చేశాను. గుడ్, వెరీ గుడ్. 2 చెల్లెళ్ళ పెళ్లి అయిపోయింది. సరే మనమే అయిపోతుంది, వాళ్ళు బాగుంటారు కదా అని నేను అలా కన్విన్స్ అయ్యి చేస్తున్నాను అంతే తప్పితే. కానీ మీరు ఇక్కడ ఒక పని చేస్తున్నారు అంటే ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు అడిగారా నువ్వేం చేస్తున్నావు, హైదరాబాద్లో ఏం చేస్తున్నావు, ఎక్కడైనా అంటే ఏం చెప్తూ ఉండేవాడు? అమ్మ డాడీ చిన్న జాబ్ దొరికింది, ఆ జాబ్లో చేస్తున్నా అని చెప్పడమే తప్ప ఇలా ఏం జాబ్ చేస్తామని కూడా వాళ్ళకి ఐడియా కూడా లేదండి. ఓకే, వీళ్ళలో ఎలా ఉంటుంది అంటే అండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఇక్కడ 2-3 డేస్ బుక్ చేసుకుంటారు, బ్యాంకాక్, గోవా. ఓకే, అంటే ఓన్లీ హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా తీసుకెళ్తారండి. ఓకే, వాళ్ళే మొత్తం ఖర్చులు, ఫ్లైట్ బుకింగ్ అన్ని వాళ్ళే తీసుకెళ్తారు. అక్కడ 2 డేస్ అయిపోయాక మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు.
అక్కడ ఏమన్నా అమౌంట్ ఇస్తే అది వీళ్ళకి తెలవకుండా ఉంచుకోవచ్చు. ఇక్కడ నుంచి వేరే కంట్రీ కానీ లేకపోతే వేరే చోట వేరే ప్లేస్కి వెళ్తే రేట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా, మీకు ఎక్కువ ఉంటుందా? అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, కానీ వీళ్ళకి తెలిసినంత వరకు అయితే వీళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవచ్చండి. వీళ్ళకి తెలియనంత వరకు అయితే ఓకే, వాళ్ళు 10,000 and 20,000 ఇచ్చిన వన్స్ వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు 50,000 ఇస్తే మళ్ళీ 50,000 వీళ్ళకే ఇవ్వాలి, అందులో నాకు 10,000 వస్తాయి. వీళ్ళకి తెలియకుండా ఏమన్నా పైన వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు. కొంతమంది తోడుగా తీసుకెళ్తారు, ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా. అవునండి. సో వాళ్ళకి సెక్యూరిటీ కోసము అండ్ సెక్సువల్ కోసము ఇలా తోడుగా తీసుకెళ్తారు కొంతమంది. ఓకే, అన్ని పనులు చేయాల్సి వస్తుంది అక్కడ, అంటే ఏదన్నా టికెట్ లో లేకపోతే ఇంకోటి షాపింగ్ వాట్ ఎవర్ ఏదన్నా కానీ అక్కడ తోడుగా వెళ్ళాల్సిందే అండి.